అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ స్టైల్స్ అండ్ సిఎస్ఎస్ మాడ్యూల్స్. సిఎస్ఎస్ స్టైలింగ్ పేరుతో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో నెక్స్ట్.js ఇన్స్టాల్ చేసి ఒక ఫ్రెష్ అప్లికేషన్ రెడీగా క్రియేట్ చేసి ఉంచాను. అండ్ లోకల్ హోస్ట్ 3000 అప్లికేషన్ రన్ అవుతుంది. ఇది ల్యాండింగ్ పేజ్. అయితే చూడండి, గ్లోబల్గా దీనికి సిఎస్ఎస్ అంతా కూడా మనకి ఈ globals.css ఫైల్ నుంచి వస్తుంది. అయితే మనం రియాక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు ఎలా అయితే సిఎస్ఎస్ అంతా కూడా యాప్.cssలో కానీ లేదా index.cssలో కానీ రాస్తామో, అలాగే ఇక్కడ కూడా ఈ global.cssలో మన అప్లికేషన్కి సంబంధించిన సిఎస్ఎస్ అంతా ఇందులో రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్కి స్టైలింగ్ అంతా కూడా గ్లోబల్ సిఎస్ఎస్లో రాసి ఒకసారి చూద్దాం. సో యాప్ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి శాంపుల్ అని ఒక పేరు పెట్టారు. ఈ శాంపుల్ ఫోల్డర్ లోపల పేజ్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఒక ఫంక్షన్ తీసుకొని ఈ JSXలో ఒక h1 ఎలిమెంట్ తీసుకున్నాను. దీనికి దిస్ ఈజ్ శాంపుల్ పేజ్ అని రాసి సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లో మనం చూస్తే ఇక్కడ మనం శాంపుల్ పేజ్ని హిట్ చేస్తే, అంటే శాంపుల్ అనేది మన రౌట్, ఈ శాంపుల్ రౌట్ నుంచి దిస్ ఈజ్ శాంపుల్ అని మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ సిఎస్ఎస్. మనకి 2 టైప్ ఆఫ్ సిఎస్ఎస్ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి globals.css, ఇంకొకటి page.module.css. ఈ global.css ఏంటంటే మొత్తం మన అప్లికేషన్ అంతటికి స్టైలింగ్ అనేది అప్లై అవ్వడానికి కావాల్సిన సిఎస్ఎస్ ఈ globals.css ఫైల్లో రాస్తాం. అంటే మనం ఏదైతే ఇక్కడ సిఎస్ఎస్ రాస్తామో మొత్తం ఎంటైర్ అప్లికేషన్కి అప్లై అవుతుంది. సో ఈ ఫైల్ లోపల మనం రాసే సిఎస్ఎస్ ఎక్కువగా ఫాంట్ ఫ్యామిలీస్ లేదా మనం కస్టమ్గా డిఫైన్ చేసిన కలర్స్ ఇలా వేరియబుల్స్గా డిఫైన్ చేసి అలాంటి కలర్స్ని త్రూఅవుట్ ద అప్లికేషన్ అప్లై అవ్వడానికి కావాల్సిన సిఎస్ఎస్ అంతా కూడా ఈ globals.cssలో రాస్తాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాడీ మొత్తానికి నేను కలర్ అనేది మారుద్దాం అనుకుంటున్నాను మొత్తం అప్లికేషన్ అంతటికి. సో సింపుల్గా నేను ఇక్కడ బాడీ టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇస్తే ఇప్పుడు అప్లికేషన్ మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్లోకి మారుతుంది. అంటే ఎగ్జాంపుల్గా చూపించాను, బాడీని టార్గెట్ చేసి మనం అప్లై చేస్తే త్రూఅవుట్ ద అప్లికేషన్ ఈ స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. అలాగే ఇప్పుడు మనం శాంపుల్ పేరుతో ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఈ పేజ్ లోపల మనకు ఒక ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్కి స్టైలింగ్ కూడా మనం గ్లోబల్ సిఎస్ఎస్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ తీసుకొని దీనికి యాపిల్ అని ఒక వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎలిమెంట్ పేరు యాపిల్. ఈ ఎలిమెంట్ని టార్గెట్ చేయడానికి ఈ గ్లోబల్ సిఎస్ఎస్లో ఈ యాపిల్ని టార్గెట్ చేసి దీనికి కలర్ రెడ్ ఇచ్చారు. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే మన పేజ్ శాంపుల్ కాబట్టి /sample హిట్ చేస్తే ఇక్కడ మనకు వస్తున్న టెక్స్ట్ రెడ్ కలర్లోకి మారింది. అంటే ఈ సిఎస్ఎస్ అనేది మన కాంపోనెంట్ ఎక్కడున్నా సరే గ్లోబల్గా మన ఎలిమెంట్ని టార్గెట్ చేసి ఈ గ్లోబల్ సిఎస్ఎస్లో స్టైలింగ్ అనేది రాయొచ్చు. అయితే ప్రతి కాంపోనెంట్ తాలూకా స్టైలింగ్ అనేది globals.cssలో రాయటం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే మన అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, వాటి తాలూకా సిఎస్ఎస్ అంతా కూడా ఈ globals.cssలో రాయటం వల్ల మన అప్లికేషన్ లోడ్ అయిన ప్రతిసారి ఈ మిగతా కాంపోనెంట్స్ తాలూకా సిఎస్ఎస్ అంతా కూడా లోడ్ అవ్వాల్సిందే. అంటే ఆ పేజెస్ మనం ఓపెన్ చేసినా చేయకపోయినా సరే అప్లికేషన్ లోడ్ అయిన ప్రతిసారి సిఎస్ఎస్ మొత్తం లోడ్ అవ్వాల్సింది. దానివల్ల అప్లికేషన్ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. అంతేకాకుండా ఫైల్ సైజ్ పెరిగే కొద్దీ డీబగ్గింగ్ కష్టం అవుతుంది. అలాగే ఒకే పేరుతో డిఫరెంట్ కాంపోనెంట్స్లో ఎలిమెంట్స్కి క్లాస్ నేమ్స్ ఉంటే అది కూడా కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అందుకే ఇండివిజువల్గా ఒక కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు ఆ కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ మాత్రమే లోడ్ అయ్యేలాగా సిఎస్ఎస్ అనేది ఈ module.cssలో రాయొచ్చు. దానివల్ల ఏ కాంపోనెంట్ అయితే రెండర్ అవుతుందో దానికి సంబంధించిన సిఎస్ఎస్ మాత్రమే లోడ్ అవుతుంది. అయితే ఈ module.css ఫైల్స్ని మాడ్యూల్స్గా ఆబ్జెక్ట్స్ రూపంలో ఇంపోర్ట్ చేసుకొని స్టైలింగ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, మనం నెక్స్ట్.js ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు రూట్ ఫోల్డర్లో page.module.css పేరుతో ఒక ఫైల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ page.module.css ఫైల్లో మన శాంపుల్ కాంపోనెంట్కి సంబంధించిన సిఎస్ఎస్ రాసి ఈ module.css ద్వారా స్టైలింగ్ ఎలా అప్లై చేస్తారో ఒకసారి చూసి తర్వాత ఇండివిజువల్గా ప్రతి కాంపోనెంట్కి మాడ్యూల్ సిఎస్ఎస్ పేరుతో ఫైల్స్ క్రియేట్ చేసి స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. ముందుగా ఈ global.cssలో ఉన్న కోడ్ అలాగే ఈ module.cssలో ఉన్న కోడ్ ఒకసారి డిలీట్ చేసి చూడండి, మన ఈ శాంపుల్ లోపల ఈ పేజ్ కాంపోనెంట్ ఉంది. ఈ కాంపోనెంట్ నుంచి ఈ కంటెంట్ వస్తుంది. అయితే దీనికి మనం పెట్టిన పేరు యాపిల్. ఇప్పుడు
ఈ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో ఈ యాపిల్ని టార్గెట్ చేసి, ఇది క్లాస్ ఎలిమెంట్ కాబట్టి డాట్ యాపిల్ ఇలా టార్గెట్ చేసి, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చారు. సేవ్ చేసి ఇప్పుడు జనరల్గా అయితే ఈ కాంపోనెంట్ లోపల మనకి ఈ క్లాస్ నేమ్ వాల్యూ యాపిల్ ఉంది. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇప్పుడు మనం శాంపుల్ పేజ్లోనే ఉన్నాం, కానీ ఎలాంటి స్టైలింగ్ అనేది అప్లై అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ స్టైలింగ్ ఒకసారి రాసి చూద్దాం. ఇన్లైన్ స్టైలింగ్ ఎలా రాస్తాం అనేది కామనే. ఇక్కడ స్టైల్ తీసుకొని స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూ కింద బ్లూ ఇచ్చారు. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేది అప్లై అయింది. కానీ ఇక్కడ మనం ఈ యాపిల్ని టార్గెట్ చేసి ఈ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో స్టైలింగ్ రాసినా సరే అప్లై కాలేదు. ఫస్ట్ పాయింట్ ఎందుకు అప్లై అవ్వలేదు అంటే దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇంపోర్ట్ చేసుకోవడానికి సింపుల్గా ఇంపోర్ట్ టాప్ లెవెల్లో ఇంపోర్ట్, ఇది ఏ పేరుతో అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్స్ పేరుతో ఇలాగ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్కి పాత్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది పాత్. మనం ప్రజెంట్ ఈ శాంపుల్ ఫోల్డర్లో ఉన్నాం అండ్ ఈ పేజ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అనేది రూట్ ఫోల్డర్లో ఉంది కాబట్టి /పేజ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ ఇలాగా ఈ ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు కూడా ఈ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్లో మనం టార్గెట్ చేసిన ఈ యాపిల్ తాలూకా అవుట్పుట్ అనేది అప్లై అవ్వలేదు. ఎందుకు అంటే ఈ ఇన్లైన్ స్టైలింగ్ ఒకసారి తీసేద్దాం. ఇన్లైన్ స్టైలింగ్ కూడా తీసేసి ఓన్లీ ఎక్స్టర్నల్ ఫైల్లో మనం డిఫైన్ చేసిన స్టైలింగ్ అప్లై చేయడానికి ట్రై చేసినా సరే ఇక్కడ చూడండి మన ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వలేదు. దీనికి కారణం ఏంటి అంటే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నది స్టైల్స్. ఈ స్టైల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ ఇప్పుడు ఇక్కడ మనం డిఫైన్ చేసిన ఈ సిఎస్ఎస్ ద్వారా అప్లై అవుతాయి. అంటే ఈ డాట్ యాపిల్ అనేది ఈ ఆబ్జెక్ట్లో ఒక ప్రాపర్టీ. ఈ స్టైలింగ్ అనేది మన ఎలిమెంట్కి అప్లై అవ్వాలి అంటే ఇలాగ డైనమిక్గా ఈ స్టైల్స్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్ తాలూకా పేరు, ఈ స్టైల్స్ లోపల మన యాపిల్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ యాపిల్ ప్రాపర్టీకి మనం డిఫైన్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు చూడండి ఈ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు అప్లై అయ్యింది. అలాగే ఇన్ కేస్ నేను ఈ యాపిల్కి టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను, సేవ్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్లో ఈ టెక్స్ట్ కలర్ కూడా వైట్ కలర్లోకి మారింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్లో స్టైలింగ్ అప్లై చేసేటప్పుడు ఇది ఆబ్జెక్ట్ కింద ఇంపోర్ట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్కి మనం సిఎస్ఎస్లో స్టైలింగ్ అనేది డిఫైన్ చేస్తాం. ఇలా ఇప్పుడు ఇండివిజువల్గా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే సిఎస్ఎస్ అప్లై అయ్యేలాగా ఒక సిఎస్ఎస్ మాడ్యూల్ క్రియేట్ చేద్దాం. సో ఈ యాప్ ఫోల్డర్లోకి వచ్చి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి ఒక ఫోల్డర్ తీసుకొని దీనికి వెడ్నెస్డే పేరుతో ఒక ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల పేజ్ పేరుతో ఒక ఫైల్, ఈ ఫైల్ లోపల ఒక ఎలిమెంట్ తీసుకొని ఒక h1 ఎలిమెంట్ తీసుకొని దీనికి టుడే ఈజ్ వెడ్నెస్డే అని రాశారు. అలాగే ఇది ఈ h1 ఎలిమెంట్కి క్లాస్ కూడా యాపిల్ అనే డిఫైన్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మనకి ఆల్రెడీ పేజ్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్లో ఉన్న రూట్ ఫోల్డర్లో ఉన్న ఈ మాడ్యూల్ సిఎస్ఎస్ ఫైల్లో కూడా యాపిల్ పేరుతో ఒక ఎలిమెంట్కి మనం స్టైలింగ్ డిఫైన్ చేసి ఉన్నాం. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ కాంపోనెంట్ వెడ్నెస్డే, ఈ వెడ్నెస్డే కాంపోనెంట్లో కూడా యాపిల్ పేరుతో మనకు ఒక ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు ఇండివిజువల్గా ఈ వెడ్నెస్డే కాంపోనెంట్ మాత్రమే అప్లై అయ్యేలాగా ఒక మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని తీసుకొని దీనికి మనం కావాల్సిన పేరు పెట్టచ్చు. అయితే అది పేజ్ అనే పేరుతో అయినా కావచ్చు లేదా మన కాంపోనెంట్కి రిలేటెడ్ అయిన పేరు. ఇక్కడ మన కాంపోనెంట్కి వెడ్నెస్డే పేరు ఉంది కాబట్టి దీనికి కూడా వెడ్నెస్డే డాట్ మాడ్యూల్, ఇక్కడ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని ఉండటం ఇంపార్టెంట్, పేరు ఏదైనా పెట్టచ్చు. ఇక్కడ ఈ ఫైల్లో మళ్ళీ ఈ యాపిల్ని టార్గెట్ చేసి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ ఇచ్చారు. సేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం డిఫైన్ చేసిన మాడ్యూల్ సిఎస్ఎస్లో ఉన్న స్టైలింగ్ మన కాంపోనెంట్కి అప్లై అవ్వాలి అంటే ఈ మాడ్యూల్ని ఒక ఆబ్జెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఇంపోర్ట్, దీనికి వెడ్నెస్డే పేరుతోనే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అంటే మనం ఏ పేరైనా పెట్టచ్చు. సో ఈ మాడ్యూల్ నుంచి వస్తున్న సిఎస్ఎస్
ఆబ్జెక్ట్ కూడా వెడ్నెస్డే పేరే పెట్టి పాత్, ఇక్కడ మన పాత్ ./wednesday.module.css ఇలా పాత్ ఇచ్చిన తర్వాత ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ మన పేజ్ పేరు వెడ్నెస్డే. ఈ వెడ్నెస్డే రౌట్ని హిట్ చేసి వెడ్నెస్డే చూడండి, ఈ ఎలిమెంట్కి ఏ స్టైలింగ్ అప్లై అవ్వలేదు. సో అలా అప్లై అవ్వాలి అంటే ఈ వెడ్నెస్డే లోపల మనం ఒక ప్రాపర్టీని డిఫైన్ చేసి ఆ ప్రాపర్టీకి మాత్రమే ఈ module.cssలో స్టైలింగ్ అనేది అప్లై చేస్తాం. సో ఆల్రెడీ యాపిల్ పేరుతో ఒక ప్రాపర్టీ డిఫైన్ చేసి ఉన్నాం కాబట్టి దీనికి డైనమిక్గా కర్లీ బ్రేసెస్లో wednesday.apple. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, మనకి ఈ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయ్యింది. ఇన్ కేస్ నేను దీన్ని బ్రౌన్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి మార్చాను అనుకోండి, సేవ్ చేస్తే అవుట్పుట్లో దీనికి గ్రీన్ కలర్ అప్లై అయ్యింది. చూడండి, ఇప్పుడు ఇదే యాపిల్ పేరుతో మన రూట్ ఫోల్డర్లో ఉన్న page.module.css ఫైల్లో కూడా స్టైలింగ్ అనేది డిఫైన్ చేస్తున్నాం. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, మన వెడ్నెస్డే మాడ్యూల్ CSS ఫైల్లో మనం డిఫైన్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. అయితే ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఈ module.css ఫైల్స్ క్రియేట్ చేయటం వల్ల దేని CSS ఆ కాంపోనెంట్కి మాత్రం లిమిట్ అవుతుంది. సో ఇలాంటి కాంపోనెంట్స్ మనం ఎన్ని క్రియేట్ చేసినా సరే ఇండివిజువల్గా ఆ కాంపోనెంట్స్కి ఈ module.cssలో ఆ కాంపోనెంట్ వరకు సంబంధించిన స్టైలింగ్ అనేది రాయటం వల్ల మన కాంపోనెంట్ ఎప్పుడైతే మౌంట్ అవుతుందో, అంటే అప్లికేషన్లో రెండర్ అవుతుందో, అప్పుడు మాత్రమే దానికి సంబంధించిన CSS అనేది లోడ్ అవుతుంది. సో దానివల్ల అప్లికేషన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఆప్టిమైజేషన్ బాగుంటుంది.